సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. అపుస్తలుడైన పౌలు గలతీ సంఘాలకు ఉత్తరం రాస్తున్నాడు. అన్నాడు, వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వాలి. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్యజీవమనే పంట కోస్తాడు. మనము మేలు చేయటమందు విసుక్కోకుండా ఉందాము. మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేతాము. శ్రోతలు, పౌలు గలతీ సంఘాలతో ఏమి చెబుతున్నాడు? దేవుని వాక్యం బోధించే ఉపదేశకులున్నారే, వారిని సన్మానించండి. నీకు కలిగిన శ్రేష్టమైన పదార్థములను వాక్యోపదేశకునితో పంచుకోండి. ఆత్మవంచన చేసుకోవద్దు. మిమ్ములను మీరు మోసపుచ్చుకోకండి. దేవుణ్ణి వెక్కిరిద్దామనుకుంటున్నారా? నీవు వేసే విత్తనం ఎలాంటిదో పంట కూడా అలాంటిదే అవుతుంది. విత్తనాన్ని బట్టి పంట. నీ శరీర స్వభావాన్ని విత్తావనుకో, పంట కూడా శరీరాన్ని అనుసరించిందే అయి ఉంటుంది. శరీర స్వభావం పండించే పంట శరీరమే. అది చెడిపోయిన విషాముష్టి పంట. ఆత్మను అనుసరించింది ఆత్మ. ఆత్మను విత్తితే ఆత్మ పంట. అది నిత్యజీవపు పంట. నిర్విరామంగా మేలు చేయండి. సత్కార్యాచరణలో విసుకవద్దు. సరైన కాలానికి సమృద్ధి పంట కోస్తాము. మేలు చేయటం మానకండి. మనకు అవకాశం దొరికిన కొద్దీ అందరికీ మేలు చేస్తూ ఉండాలి. మన విశ్వాస గృహానికి చెందిన వారికి ఇంకా ఎక్కువ తోడ్పడాలి, సేవ చెయ్యాలి. పౌలు వాస్తవిక ప్రయోగాత్మక దృక్పథంతో మాట్లాడుతున్నాడు. ఎవరి భారాన్ని వారే మొయ్యాలి గదా అని ఇంతకు ముందు పౌలు అన్నాడు. మరణము ఒక గొప్ప భారం. ఎవరి చావు వారే చావాల్సి ఉంటుంది. దీనిని ఇతరులతో పంచుకోవడానికి వీలు కాదు. ప్రతి ఒక్కడూ మరణాంధకారపు లోయలో గుండా వెళ్లి తీరాల్సిందే. ప్రతి ఒక్కడూ ఒంటరిగా వెళ్లవలసిందే. మరణమంటే చీకటిలోకి ఎగిరి దూకెయ్యడం అనిపిస్తోంది గదూ. అయ్యో దేవా, ఈ చీకటిలో నేనొంటరిని అని ఆక్రందన చేసే పరిస్థితి ఎంత ఘోరం! మరణభారాన్ని నీకోసం మరో మానవుడెవడూ మొయ్యలేడు. పగలు గతించింది, రాత్రి వచ్చేసింది. నా తల దగ్గర పాండుర వర్ణము గల గుర్రం నిలిచి ఉంది. ఈ గుర్రం నాకు తెలియని ఆశ్చర్యలోకానికి నన్ను తీసుకువెడుతుంది అంటూ ఒక సైనికుడు గానం చేశాడు. ప్రతి మనిషి ఎదుర్కోవలసిన మరో సంఘటన ఉంది. అదే బేమా అనబడే న్యాయపీఠం. ఇది యేసుక్రీస్తు వారి న్యాయపీఠం. ప్రతి క్రైస్తవ విశ్వాసీ దీన్ని ఎదుర్కోవాలి. న్యాయపీఠమెదట హాజరు కావాలి. న్యాయపీఠం విశ్వాసులకే ఉద్దేశించబడింది. క్రైస్తవ విశ్వాసి ప్రతి ఒక్కడూ న్యాయపీఠము ఎదుట హాజరు అయి తీరాలి. అవిశ్వాసులకు ధవళ సింహాసనం తీర్పు ఉంది. ఇది ప్రకటన 20వ అధ్యాయంలో వివరించబడింది. అయితే విశ్వాసుల తీర్పు బేమా న్యాయపీఠం. విశ్వాసులకిది తప్పనిసరి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో బేమా న్యాయపీఠం పేర్కొనబడింది. తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠమెదుట ప్రత్యక్షం కావాలి. ఒక విశ్వాసిగా నీవు ఏమేమి చేశావో, నీ శరీరమందు నీ వల్ల జరిగిన ప్రతి పని న్యాయపీఠము తీర్పునకు గురి కావలసి వస్తుంది. ఈ తీర్పు ఎలాంటిది? ఇది బహుమానాల తీర్పు. రక్షణ విషయం కాదిది. రక్షణ విషయం యేసు శిలువ దగ్గర నిర్ధారణ అయింది. న్యాయపీఠము కేవలము బహుమానాల తీర్పు. విశ్వాసి చేసిన సత్క్రియలకు బహుమానాలు న్యాయపీఠమెదుట పంచిపెట్టబడతాయి. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం ఇదే మాట అంటోంది.
మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఈ సందర్భంలో అపొస్తలుడైన పౌలు ఒక సార్వత్రిక సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఎవడేది విత్తితే అదే పంట కోస్తాడు. సృష్టిలో ఈ నియమం సర్వే సర్వత్రా అమలులో ఉంది. దేవుడు వెక్కిరించబడడు. దేవుని నియమాన్ని పూర్వపక్షం చేసి నువ్వు దేవుణ్ణి వెక్కిరిస్తావా? పత్తి గింజలకు పత్తి పంటే వస్తుంది, గోధుమ గింజలకు గోధుమ పంటే వస్తుంది. ఇది ప్రకృతి సహజం. నీవు క్రైస్తవ విశ్వాసివి. నీవేమి విత్తుతున్నావు? ఎలా విత్తుతున్నావు? పంట దానికి అనుగుణంగానే ఉంటుంది. పాత లెక్క ముగిసింది గాని ప్రియ విశ్వాసి, కొత్త లెక్క మాటేమిటి? నీవు రక్షించబడినప్పటి నుండి నీ లెక్క సంగతేమిటి? నీవు క్రీస్తును అంగీకరించింది మొదలుకొని నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో పాపం ఉందా? నీ పాపాలు నీకు తెలిసినంత వరకు ఒప్పుకుంటున్నావా? మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. 1 యోహాను 1:7 స్పష్టంగా చెబుతోంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఈ సూత్రం విత్తనం కొద్దీ పంట అనే నియమం. ఇది సృష్టి అంతటా అమలులో ఉంది. నేను క్రైస్తవుణ్ణి, నాలో ఏ పాపము లేదు అంటావా? నీలో ఏ పాపం లేదా? అయితే నీవు వెలుగులో లేవు. అందుకే నీకు ఏమీ కనపడడం లేదు. వెలుగులోకి వచ్చి చూడు. నీలో ఉన్న పాపం బాగా నీకు కనపడుతుంది. వెలుగు అంటే దేవుని వాక్యమే. వాక్యపు వెలుగు బయలుపరుస్తుంది. యాకోబు పత్రిక 4:17 అంటోంది, మేలైనది చేయనెరిగి అది చేయని వానికి పాపం కలుగుతుంది. ఈ వచనానికి నీ సంజాయిషి ఏమిటి విశ్వాసి? ఈ వచనానికి మనమంతా జవాబు చెప్పాలి. మేలైంది ఏదో నీకు తెలుసు, అది చెయ్యాలని కూడా నీకు తెలుసు, గాని నువ్వు అది చెయ్యటం లేదు అంటే నీవు పాపం చేస్తున్నావు. జాగ్రత్త. అదొక బరువై నిన్ను కుంగదీస్తుంది. దాన్ని నీవు ఒకానొక రోజు ప్రభువు ఎదుట ఒప్పుకోక తప్పదు. ఈ భారాలన్నిటినీ మించింది మరొక భారముంది. లేఖనములో ఈ భారం పేర్కొనబడింది. ఇదే పాప భారం. రోమాపత్రికలో 1 భాగంలో పౌలు దీన్ని లోతుగా చర్చించాడు. కీర్తనలు 38:4 దావీదన్నాడు, నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. 55 కీర్తన 6 ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాణ్ణే. నేస్తం, నీకెప్పుడైనా అలా అనిపించిందా? అపరాధ భావనతో పారిపోదామంటే ఎక్కడికి వెళ్ళగలవు? నీకు నెమ్మది ఉండదు. అపరాధ భావన మనస్సాక్షి కుడి చెయ్యిలాగా పనిచేస్తుంది. దాన్ని పోగొట్టడానికి మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమించారు గాని వారి తరం కాలేదు. పాపానికి సంబంధించిన నేర భావన మనస్సాక్షి ప్రతి ఒక్కరిలో దాగి ఉండే భారం. ఎవరి భారం వారే మోసుకోవాలి. వేరే మార్గం లేదు. ఇది పూర్తిగా పోవాలంటే యేసు శిలువే శరణం. 55 కీర్తన 22 నీ భారము యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. మత్తయి సువార్త 11:28 యేసు ఇచ్చిన సార్వత్రికమైన పిలుపు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. మన పాపాన్ని తొలగించేవాడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన పాప శిక్షను తానే భరించిన రక్షకుడు. మన భారమంతా ఆయనే మోసి మనకు విశ్రాంతినిచ్చినవాడు. క్రీస్తు తప్ప గాయపడ్డ రోగికి, పాపికి సాయం చేయగలవాడు ఎవ్వడూ లేడు. మనకు రక్షణ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 10:45
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదుగాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. నీ పాపానికి నా పాపానికి ఆయన విమోచన క్రయం చెల్లించాడు. నశించే పాపి ఆయన వైపు చూచి రక్షించబడతాడు. వ్యక్తిగత పాపం మొయ్యరాని భారం. పాపం పామై మనిషిని కాటందుతుంది. తండ్రి కొడుకును, తల్లి కూతుర్ని ఎవరినీ రక్షించజాలరు. యేసు వైపు చూచి భూదిగంత నివాసులు విడుదల పొందగలరు. నిత్య మృత్యు మరణం నుండి రక్షించే రక్షకుడు యేసు ప్రభువు మాత్రమే. నేస్తం, నీ భారం విషయం నీవేమి చెయ్యదలుచుకున్నావు? ఆయన్ను మొయ్యనియ్యి. ఆయన నీ రక్షకుడు, నీ ప్రభువు. కొన్ని భారాలను నువ్వు ఇతరులతో పంచుకోగలవుగాని కొన్ని భారాలు నీవు స్వయంగా మోయక తప్పదు. అయితే ఈ పాపభారాన్ని 2000 ఏండ్ల కిందట యేసు భరించాడు. శిలువ మీద నీ పాపమంతా ఆయన మోశాడు. ఇప్పుడు చెప్పు, నీ పాపభారం నీ మీద ఉందా? లేక నీ రక్షకుడైన యేసును నీవు అంగీకరించినందున ఆయన మీద ఉందా? ఇక్కడ అక్కడ 2 చోట్ల అది ఉండడానికి వీల్లేదు. ఉంటే నీ మీద, లేకపోతే ఆయన మీద నీ పాపభారం ఉండాలి. అంతే. సగం నీవు సగం ఆయన కాదు, మొత్తం భారం ఆయనే మోస్తాడు. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిట్లో భాగమివ్వాలి. కొయినోనియా సహవాసమంటే ఇదే. క్రీస్తు సంగతులను పంచుకునే సహవాసమే కొయినోనియా. నీ ఉపదేశకునికి నీకున్న మంచి పదార్థములలో భాగమియ్యి. ఉపదేశకుడు నీతో ఆధ్యాత్మికమైనవి పంచుకున్నప్పుడు నీవు నీ పదార్థములలో ఆయనకు భాగమివ్వాలి. ఇది కృప అనే ప్రాతిపదికపై జరిగే కొయినోనియా సహవాసం. ఆధ్యాత్మిక ఆకలి తీర్చిన నీ బోధకునికి భౌతికమైన ఆకలి తీర్చవద్దా? నీ ఉపదేశకుని అక్కర తీర్చే బాధ్యత నీదే అంటున్నాడు పౌలు. 7వ వచనం ఎంతో ప్రాముఖ్యమైన వచనమిది. విత్తనం, పంట అనే నియమం అన్నిట్లో పనిచేస్తుంది. మన జీవితంలోని ప్రతి విభాగంలో ఈ బీజగణితం పనిచేస్తుంది. వ్యవసాయంలోనే కాదు, చివరికి ప్రార్థనలో కూడా పనిచేస్తుంది. ప్రార్థనలో మన మాటలు విత్తనాలే. ఎలా విత్తుతామో అలాంటి జవాబే వస్తుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం, ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడవి మీకు కలుగుతాయి. ఏ విత్తనం ఏ జాతిదో దాని పంట కూడా అదే వంగడానికి చెంది ఉంటుంది. కొబ్బరి చెట్టుకు కాకరకాయలు కాస్తాయా? సొర చెట్టుకు గుమ్మడికాయలు కాయడం ఎక్కడైనా చూచారా? విత్తనం నాసిరకమైతే పంట కూడా నాసిరకమే. ఈ నియమం మారదు. ఈజిప్టులో కొన్ని పురాతన సమాధులలో మొక్కలు మొలిచాయి. 1000 కొలది సంవత్సరాలు గడిచినా తానే జాతి విత్తనమో అది మరిచిపోలేదే, మారలేదే. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం సూత్రం ఎన్నడూ మారదు. ఎవడు ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాడు. ఈ సూత్రం కొందరు బైబిలు వ్యక్తులలో ఎంత నమ్మకంగా పనిచేసిందో చూపమంటారా? ఆదికాండం 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు యాకోబు జీవిత కథ ఉంది. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసగించాడు. ఏశావు వేషం వేసుకుని గుడ్డి తండ్రిని నమ్మించాడు, మోసం చేశాడు, నాటకమాడాడు. పెద్ద కొడుక్కు రావలసిన దీవెనను తాను దొంగతనం చేశాడు. తండ్రిని వంచిన యాకోబు పారిపోయాడు. లాబాను మామ దగ్గర కొంతకాలమున్నాడు. తండ్రికి తాను చేసింది అంతటితో పోయిందా? లేదు. అతడు ఏమి విత్తాడో ఇక్కడ అదే పంట కోశాడు. నీవు విత్తిందే అచ్చం అదే నీ పంట. యాకోబుకు ఏమైంది? రాహేలును ప్రేమించాడు. రాహేలు ఎవరు? లాబాను చిన్న కూతురు. ఆమె కోసం 7 సంవత్సరాలు మామకు వెట్టి చాకిరీ చేశాడు. పెళ్లి అయిందా అంటే అయింది. ఆమె మేలు ముసుగు తొలగించి చూస్తే ఆమె రాహేలు కాదు, ఆమె లాబాను పెద్ద కూతురు లేయా. శోభనం రాత్రి యాకోబు మంచి పాఠం నేర్చుకున్నాడు. తాను ఏమి విత్తాడో
అదే పంట కోశాడు. ఇస్సాకు పెద్ద కొడుకు వేషంతో తాను తండ్రిని మోసం చేశాడు. రాహేలునిస్తానని చెప్పి లాబాను మామ తనకు లేయాను అంటగట్టాడు. తాను విత్తిందే తాను కోసిన పంట. 1 రాజులు 21 అధ్యాయంలో అహబు యెజెబెలు వృత్తాంతం గ్రంథస్థం చేయబడి ఉంది. నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునేందుకు అతణ్ణి హత్యగావించే కుట్రాలోచన చేశాడు రాజు. నాబోతు తన ద్రాక్ష తోటను అమ్మను అన్నాడు. అహాబు రాజు, యెజెబెలు రాణి వీరు తమకు కావలసింది ఎలాగైనా చేజిక్కించుకోగలరు. యెజెబెలు నాబోతును చంపించింది. అహాబు ద్రాక్ష తోటను ఆక్రమించాడు, దురాక్రమణ చేశాడు. తాము చేసిన చెడుగు అంతటితో సమసిపోతుందిలే అనుకున్నారు రాజు రాణి. దేవుడు తన ప్రవక్త అయిన ఏలియా ద్వారా కబురు పెట్టాడు. 1 రాజులు 21 అధ్యాయం 19వ వచనం. ఈ తోటను స్వాధీనపరుచుకోవాలని నీవు నాబోతును చంపావు గదూ. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకాయో ఆ స్థలమందే కుక్కలు నిజంగా నీ రక్తం నాకుతాయి చూడు. ఆ తరువాత ఏం జరిగింది? అహాబు రాజు యుద్ధంలో గాయపడ్డాడు. రథసారథితో నన్ను ఇంటికి చేర్చు అన్నాడు. అతని గాయం నుండి రక్తం రథంలోనే కారింది. యుద్ధం అయిపోయిన తరువాత అతన్ని సమరయ్యకు తెచ్చారు. రథములో నుండి రాజు రక్తం కారుతుంటే మడుగులో రథాన్ని కడిగారు. కుక్కలు రక్తం నాకాయి. ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. 3వ ఉదాహరణ అపొస్తలుడైన పౌలు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఆ హంతకుల గుంపు నాయకుడు పౌలే. పౌలులో పశ్చాత్తాపం వచ్చింది, పరివర్తన కలిగింది. గలతీ ప్రాంతంలో పౌలు పర్యటనలో ఉండగా అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని చూచారు, కొట్టారు. నిజమే, అతడు మారు మనసు పొందాడు. అతని పాపాలు క్షమించబడ్డాయి. అయినా అతడు ఏమి విత్తాడో అదే పంట కోయక తప్పలేదు. దేవుని నియమం నెరవేరి తీరుతుంది, అంతే, దానికి తిరుగులేదు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. తాగుబోతు ఏమి ఎంత తాగుతాడో అది ఆ వ్యక్తిని, అతని బ్రతుకును తాగేస్తుంది. తిండిబోతును అతడు ఒక హద్దు దాటాక తిండే అతణ్ణి తినేస్తుంది. విచ్చలవిడిగా లైంగిక సంపర్కంలో బరితెగేవాడు రోగాల పుట్టగా మారి సర్వనాశనమైపోతాడు. ఇదే సార్వత్రిక నియమం అంతటా పనిచేస్తుంది. విత్తిందేదో అదే పంట అవుతుంది. శరీరతత్వాన్ని విత్తితే పంట కూడా శారీరకమే. ఆత్మను విత్తితే పంట ఆధ్యాత్మికం, అది నిత్యజీవం. నిత్యజీవపు పంట అంటే ఆత్మఫలం. అవునవును, ఇక్కడి ఆత్మఫలం అక్కడి నిత్యజీవానికి నాందీవాచకం. అది నీకు మహోజ్వలమైన భవిష్యత్తు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు రెండోసారి తన వారి కోసమై రాబోతున్నాడు. శరీరంతో శరీరంలో మనమేమి చేశామో దానికి ప్రతిఫలం ప్రభువు మనకు ముట్టజెబుతాడు. మనం ప్రభువుకు లెక్క అప్పగించాలి. నేస్తం, నీవు రక్షించబడ్డావా? మంచిది. నీ లెక్క అంతా ఆయన బయటపెట్టినప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందో కొంచెం ఊహించు. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం ఈ విషయంలో ఏమంటోందో విన్నారా? చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండేటట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. శరీరానుసారంగా బతికితే క్షయమనే పంట కోస్తాము. నీ రక్షణ రద్దయిపోతుందని కాదు, నీ బహుమానాలన్నీ పోతాయి. గుప్పెడు బూడిద మిగులుతుంది. ఆయన ఎదట నీకు సిగ్గు సిగ్గు. లజ్జతో కుంచించుకపోతావు. విసుగు విరామం లేకుండా మేలు చెయ్యాలి. అలయక మేలు చెయ్యి, తగిన కాలమందు పంట కోస్తావు. దేవుని వాక్యాన్ని విత్తండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో ఏమి చెప్పబడి ఉంది? ఇదే వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము. దేవుడంటున్నాడు, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనము, భుజించేవానికి ఆహారము కలగడానికి అది చిగిర్చి వర్ధిల్లేటట్లు చేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది.
నిష్ఫలముగా నా వద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది. సోదరా, సోదరి, నీవు రక్షించబడి ప్రభువు కృపకు సాక్షిగా జీవిస్తున్నావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.